నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సిఎస్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు క్షుద్ర పూజలు చేస్తున్నారా అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే చేస్తున్నారంటారా? కేసీఆర్ గారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. అవును, అనేక సందర్భాల్లో ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి గారే చేయలే, అంతకుముందు బండి సంజయ్ గారు కూడా చేశారు, క్షుద్ర పూజలు చేస్తున్నాడు తన మీద అని చెప్పేసి. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ వచ్చి ఎన్నికల సందర్భంగా కూడా మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు కేసీఆర్. పూజలు, పునస్కారాలు, మంత్రాలు, క్షుద్ర పూజలు ఇట్లాంటివి చేస్తున్నాడు ఆయన అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశాడు, మూఢనమ్మకాలు పెంచి పోషిస్తున్నారని. అమిత్ షా గారు కూడా అలాంటి కామెంట్సే చేశారు. దాదాపు బీజేపీ వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద ఆయన చేసినటువంటి పూజలు, పునస్కారాల గురించి మాట్లాడుతూ ఆయన చేసే క్షుద్ర పూజలు అని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు. సరే, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? క్షుద్ర పూజలు చేసి ఇదేదో భూతాలను పంపించడానికి, చంద్రబాబు నాయుడు గారిని భూతం అని చెప్పి చూపించడానికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు. అలాగే తన రాజకీయ భవిష్యత్తుని లేదంటే తన రాజకీయాన్ని ఆపడానికి ఫామ్ హౌస్లో ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారు తాజాగా చేసినటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలు కేసీఆర్ గారి మీద కొత్త కాదు. జస్ట్ ఒక 2-3 నెలల క్రితం కూడా వాళ్ళ మనవడు, అతను హిమాంశు ఏదో పేరుంది, అతను వచ్చినప్పుడు కూడా ఏదో పూజలు చేసేసి అతని చేత కూడా ఒక మొక్క నాటిచ్చారు ఫామ్ హౌస్లో అని చెప్పి చెప్తున్నారు. అంతేగా సార్, నరేంద్ర మోదీ గారు కూడా ఏదో సిచ్యువేషన్స్లో కామెంట్ చేసినట్టుగా కూడా నరేంద్ర మోడీ గారు కామెంట్ చేశారు, మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నాడు అని కామెంట్ చేశాడు. ఎందుకు ఆయన్ని ఆ విధంగా కామెంట్ చేస్తున్నారంటే, ఏమీ లేకుండా వీళ్ళు కామెంట్ చేయరు కదా, ఏదో ఉంటుంది. సరే, అది క్షుద్ర పూజ కావచ్చు, ఇంకో పూజ అవ్వచ్చు. కేసీఆర్ గారికి ఒక నమ్మకం అయితే ఉంది, దీంట్లో ఎలాంటి డౌట్ లే. ఏంది, పూజలు పునస్కారాలు చేస్తే తాను రాజకీయంగా పదిలంగా ఉంటాను అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది అతనికి. అందుకే నీకు 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజశ్యామల యాగం చేయించాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు రాజశ్యామల యాగం చేయించాడు. 2014 రాజశ్యామల యాగం చేయించినందువల్లే అతని ప్రభుత్వం పడిపోలేదు, లేదంటే పడిపోయిండేది. చంద్రబాబు గారితో వెళ్ళిపోయారు, కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అప్పుడు. సో గవర్నమెంట్ పడిపోయిండేది. చండీ యాగం చేసినందువల్లే, రాజశ్యామల యాగం చేసినందువల్లే ఆ ప్రభుత్వం పదిలంగా ఉంది. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బలహీనపడింది, ఇక్కడి నుంచి లేకుండా పంపించగలిగాం. ఇదంతా కూడా పూజల కారణంగానే సాధ్యమైందని చెప్పి ఆయన నమ్ముతుంటారు. ఆయన అభిమానులు కూడా అదే అభిప్రాయంతో ఉంటుంటారు. ఇక 2018 ఎన్నికలకు ముందు కూడా ఆయన రాజశ్యామల యాగం చేయించారు. చేయించి 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా. అది కూడా పూజల కారణంగానే సాధ్యమైంది అని చెప్పి ఆయన నమ్ముతారని చెప్పి ఫామ్ హౌస్ వర్గాలు అప్పుడప్పుడు చర్చించుకుంటూ ఉంటారు. సార్, అయితే నిజంగానే అట్లా వర్కౌట్ అయిందంటారా కేసీఆర్ గారికి? అది నమ్మకం. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్లో కూర్చొని బయటికి రాకుండా 10 సంవత్సరాలు ఎలా పరిపాలించగలిగాడు? మరి ఇప్పుడు వరకు ఏ సీఎం కూడా ప్రగతి భవన్ నుంచి ఇంట్లో నుంచి బయటికి రాకుండా పరిపాలన చేయలే, కానీ ఆయన చేశాడుగా. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ సమాజం 2 సార్లు ఆదరించారుగా. ఆయన దళితులకు ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు, ఇవ్వలా, అయినా కానీ ఆయన ఆదరించారుగా. సార్, అట్లా అనుకుంటే 3 ఎకరాల పొలం ఇస్తానన్నాడు ఎస్సీ ఎస్టీలకి, గిరిజనులకి, ఇవ్వలేదుగా. అయినా కానీ 2వ సారి గెలిపించారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి హామీలు ఏవి నెరవేర్చాల? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. నిధులు, నియామకాలు అన్నాడు. నియామకాలు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. 10 సంవత్సరాలు ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఆ జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు, అసలు ఏమీ జాబ్స్ ఇవ్వలేదు. కానీ ఆయన్ని ఆదరించారుగా. అయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఆయన్ని ఆదరించడానికి రెడీగా ఉన్నారనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఆదరించకపోగా ఆయన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు నిలబడలేకపోయారు కదా. మరి ఈ పూజల కారణంగానా, లేకపోతే అవతల వాళ్ళు గ్రహస్థితి బాగలేకనా, ఏదన్నా కానీ ఆ పూజల కారణంగానే ఆయన చెప్పండి. ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పూజ చేశారు, రాజశ్యామల యాగం పూజ చేశారు. ఈసారి ఎందుకని వర్కౌట్ అవ్వలేదు? ఈసారి
వర్కౌట్ కాలా అంటే దాని అర్థం ఏంటి? పూజల కారణంగా కాదు, అంతే కదా, మనల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప పూజలు పునస్కారాలు అనేది అదొక మానసికమైనటువంటి ఆందోళన, సంతృప్తి అనుకోవచ్చు తప్పితే పూజల కారణంగానే నేను గెలుస్తాను, పూజల కారణంగా ఎదుటి వాళ్ళు బలహీనపడతారు, లేదంటే ఎదుటి వాళ్ళు నాశనం అవుతారు, ఎదుటి వాళ్ళు అసలు బలహీనపడిపోయితే మనమే పదిలంగా ఉంటాము అనేటువంటి భావన ఏదైతే ఉందో అది సాధ్యం కాదు. అలా అనుకుంటే నరేంద్ర మోడీ గారి మీద ఎంతమంది ఎన్ని పూజలు చేయించి ఉండాలి, లేకపోతే ఎంతమంది ఎన్ని యాగాలు చేయించి ఉండాలి. పాకిస్తాన్ వాళ్ళు అయితే అసలు చాలా అంతరాలు కట్టించుంటారు మామూలుగా అయితే. అది సాధ్యమయ్యే పని అయితే, కానీ అది సాధ్యం కాదు. కానీ అదొక నమ్మకం, కేసీఆర్ గారికి అదొక నమ్మకం అయి ఉండొచ్చు, లేదా ఆ విధంగా చేసినందువల్ల ఒక సంతృప్తి మిగలవచ్చు ఆయనకి. చేస్తే అది ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇష్టం. కాకపోతే ఆయన ఈ పూజల్లో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అనేది ఈ మధ్యకాలంలో వస్తుంది. అసలు పూజలు తర్వాత సంగతి, ప్రత్యర్థుల మీద క్షుద్ర పూజలు చేపిస్తున్నారు అని తెలంగాణలో ఎక్కువగా ఈ క్షుద్ర పూజలు నమ్ముతుంటారు. చాలా కాలం నుంచి ఈ ఎక్కువ మంది ఇలాంటి క్షుద్ర పూజలు, తర్వాత బాణామతి అని, చేతపళ్ళు ఇవన్నీ నమ్ముతుంటారు. సో క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి చెప్తుంటారు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు. సో ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తున్నాడు కేసీఆర్ గారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తను అధికారం నుంచి దించడానికి క్షుద్ర పూజలు చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిగా చూపించడానికి క్షుద్ర పూజలు చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి కేసీఆర్ గారికి ఇప్పుడు ఎవరికైనా ఏ పూజ అయినా సరే కొంత టైంలో మాత్రమే పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేయదు అంటారు సార్. వాళ్ళ ఫ్యామిలీ విషయంలో పనిచేస్తే 2023 అధికారంలో రావాలిగా, రాలేదు కదా. ఆ తర్వాత ఫ్యామిలీ జరిగినట్టున్నాయి సార్, ఫ్యామిలీ ఇష్యూస్ జరిగినాయి, కవిత జైలుకి వెళ్ళింది, మరి ఇవన్నీ ఉన్నాయి కదా. పూజలు ఇప్పుడు ఎంతవరకు దేవుడు మనల్ని ఆదుకుంటారు, ఒక లిమిట్ వరకు ఆదుకుంటారు. చేయరాని అన్నీ చేసేసి, సింపుల్ లాజిక్ ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి ముందు కేసీఆర్ గారి ఫ్యామిలీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత అనేది నేను అడగటం కాదు. తెలంగాణ సమాజంలో మారుమూల గ్రామంలో పౌరుడిని అడిగినా చెప్తారు. అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ నమ్ముతున్నట్టు తెలుస్తుంది సార్. నమ్ముతారు, ఎందుకంటే డబ్బు ఎక్కువయ్యి ప్రాపర్టీస్ ఎక్కువైపోయినప్పుడు, అధికారం లేనప్పుడు అభద్రతా భావం చేస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకని పూజలు చేయటం ద్వారా ఏదో వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ఉంటే ఉండొచ్చు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లే, నమ్మకం ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారే అతను క్షుద్ర పూజలు చేస్తున్నాడు ఫామ్ హౌస్లో అని అంటే అది కొంత ఆలోచించాల్సినటువంటి అంశం. అది సరే, ఆయన సంతృప్తి కలిగించేటువంటి పూజలు చేస్తే అది వేరే. కానీ ఈయన చెప్పినట్టు నిజంగా క్షుద్ర పూజలు చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అని అంటే, అవి కనుక ఒకవేళ చేస్తే ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తుంటారంటే ఒక్కొక్కసారి రివర్స్ కూడా అవుతాయి అంట. ఇప్పుడు అవతల వాళ్ళు బలంగా ఉన్నారనుకోండి, ఇప్పుడు చంద్రబాబు గారు లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద అక్షుద్ర పూజలు చేస్తారనుకుందాం, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు, నేను చెప్పడం కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరు గ్రహస్థితి బలంగా ఉందనుకోండి, అది ఇంకా రివర్స్ అయ్యి ఆ భూమిరంగం అవుతుంది. అప్పుడు ఫామ్ హౌస్లో ఏం జరిగిద్దో కూడా ఎవరికి తెలియదు. సో కాబట్టి అవన్నీ నమ్మకాలతో కూడుకున్నటువంటి అంశాలు. కాకపోతే ప్రత్యర్థుల నుంచి ఈ ఆరోపణలు ఇలాంటి రావటం అనేది కొంత ఆయనకి కూడా మంచిది కదా రాజకీయంగా. ఓకే, ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా అన్ని. కేసీఆర్ గారు పూజలు చేస్తారనేది అందరికీ తెలుసు. సరే, ఆ ఏ పూజలు అనేది చాలా మందికి తెలియదు. రేవంత్ రెడ్డి గారేమో వాటిని శుద్రం అంటున్నారు. ఆయన ఒకవేళ అయ్యే ఇంటో మాత్రం ఏదైనా జరగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.